చాలా లవ్ స్టోరీస్ చాలా సినిమాలు మనం చూస్తుంటాం. ఆ లవ్ స్టోరీస్ ఎంత పెద్ద హిట్ అయినా కూడా అవన్నీ ఫ్రిక్షనల్. బట్ వీళ్ళ లవ్ స్టోరీ మాత్రం ఒరిజినల్. ఒకే ఫ్రేమ్లో ఒక ప్రేమ జంట అంటాం కదా, ప్రేమ చిలకలిగా ఉంటాం కదా, అలా ఉన్నారు. చాలా నిండుగా ఉన్నారు ఇద్దరు. మీకు శ్రీనివాస్ గారు అంటే మీకు బాగా నచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఈ విరుచుకుపడే విధానమే నాకు ఇష్టం. అంటే ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బట్ ఆయన లైఫ్లోకి మీరు వెళ్ళడం, కుక్కలు మరుగుతూ ఉంటాయి, నేను పట్టించుకోను. ఒక 28 years అవుతుంది మీ పెళ్ళి. నేను చాలా బాగా చూసుకున్నాను, అది ఎక్కడో ఆయన రాంగ్ ట్రాక్లో వెళ్తున్నాడు అని తన ఆవేదన వ్యక్తం చేశారు. మరి తను చెప్పిన మాటలు మరికొన్ని గుర్తులేదా? పెళ్లి చేసుకునేటప్పుడు లుంగి షర్ట్తో వచ్చాడు. ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళ దగ్గర నేను ఉంటానని మీరు చాలాసార్లు చెప్పారు. బట్ అలాంటి కష్టం వచ్చిన మీ ఫ్యామిలీకి, అంటే మీ వైఫ్కి మీరు ఎందుకు న్యాయం చేయలేకపోయారు సార్? కూడా న్యాయం చేయటం చేయకపోవటం అంటే ఉండదు. అంటే మీరు సర్ది చెప్పుకోలేకపోయారంటారా? కానీ మాధురి గారు ఏదో మాయ చేశారు మా వారిని అనేది ప్రధానంగా ఆరోపణ సార్. మాధురి మాయ చేయడానికి నేనేం చిన్నపిల్లని కాను. మీరే కావాలని వలేశారు అనేది ఎక్కువగా ఆరోపిస్తున్నారు. అదే అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీవన్ వై శ్రీనివాస్ గారిని వలేస్తే నాకు ఏం వస్తుంది ఆన్సర్ చెప్పండి అని అడుగుతున్నా. మీరు ఒక మంచి రీల్స్ చేస్తారు, ఏదైనా మంచి మంచి ఫొటోస్ చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. కింద కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు. ఇప్పుడు తగ్గాయిలే, మీరు ఆన్సర్లు చెప్పారు కాబట్టి తగ్గాయి. తగ్గకపోయినా ఐ డోంట్ కేర్. మేము భార్యాభర్తలమే, దీన్ని ఎవడు కామెంట్ చేయడానికి వీలు లేదు. చేసినా సరే నేను ఊరుకోను. ఆయన వీర భక్తులు వెంకటేశ్వర స్వామికి, మీరు కూడా భక్తురాలు వెంకటేశ్వర స్వామికి. మీరు అక్కడ రీల్స్ చేయడము ఏంటి? ఏ రీల్ చూసావు? నువ్వేమైనా రీల్స్ చూసావా? ఎవడో ఫోన్ కి గొట్టంగా చెప్తే ఎలా వింటారయ్యా మీరు? మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మీద కూడా ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు కాబట్టి చెప్తున్నా. అంటే ఆయన కూడా అన్నాం 3 పెళ్లిళ్ళు 2 పెళ్లిళ్ళు, కానీ మీరు అలా మాట్లాడడం కరెక్టే అంటారు. వైసీపీ నా కొడకల్లారా, వైసీపీ వాళ్ళు చేతికి అందరిని దూరం వస్తే కొట్టిపడేస్తానన్నప్పుడు మేము నోళ్ళు మూసుకుంటాం అనుకుంటున్నారా? అంటాం. ఒక రాజకీయ నాయకుడిగా ఉండేటప్పుడు ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. చెప్పే దమ్ము నీకుందా? నేను చెప్పా. ఎప్పుడు చెప్పారు? మీ వైఫ్ బయటకు వచ్చి చెప్పాక మీరు చెప్పారు. చెప్పాను. అంటే ఎప్పుడు మా ఇంట్లో ఈర్ష్య, అసూయ, ద్వేషం, పొలిటికల్గా ఆధిపత్య పోరు ఎక్కువగా నడుస్తుండేది. అంటే ఫస్ట్ మేడం ప్రపోజ్ చేశారా, మీరు ప్రపోజ్ చేశారా? మరి చెప్పాను కదండి, మా జీవితాలు రోడ్డున పడిపోయిన తర్వాత గత్యంతరం లేక మేము తీసుకున్నటువంటి నిర్ణయం. మీరు ముద్దుగా రాజా అని పిలుచుకుంటారు సార్ని. అవును. ఆ రాజా కోసం ఒక మంచి సాంగ్. ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. మీ హార్ట్ఫుల్ గా ఆయనకు ఒక లవ్ ప్రపోజల్ మా ఛానల్ వ్యూవర్స్ కోసం. రాజా ఐ లవ్ యు. నిజమేనే చెబుతున్నా జానే జానా. నేను 5 అయితే మాధురి ఇంకొక 5, వి బోత్ ఆర్ డబుల్ 5.